హాయ్ హలో నమస్తే, నేను మిసిరి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను ఒక హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. రెసిపీ ఏంటంటే రాజ్మాతో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈ రాజ్మాని యూస్ చేయటం వల్ల మనకి అనేక విధాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి, అదేవిధంగా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వెయిట్ లాస్ అవ్వడానికి, ఇంకా దీంట్లో కాల్షియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అదే విటమిన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది హెల్త్ పరంగా అందరికీ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రాజ్మా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇలా ఒక కప్పు రాజ్మాని తీసుకోవాలండి. ఇవి ఈ కలర్లో ఉన్నాయి కదా, కొన్ని కొంచెం లైట్ కలర్లో కూడా ఉంటాయి. ఇవి అన్ని సూపర్ మార్ట్స్లో అవైలబుల్గా ఉంటాయి మనకి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లో ఇలా వాటర్ తీసుకొని దాంట్లో ఇవి వేసి ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి. ఈ విధంగా సోక్ చేసుకున్న తర్వాత వీటిని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఈ రాజ్మాని వేసుకుంటున్నాను. ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేస్తే దీనికి సరిపోతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న పువ్వు, 3 లవంగాలు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకొని ఒక స్టవ్ వెలిగించుకొని మనం 9 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా 9 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం ప్రెషర్ అంతా బయటకు పోయేంత వరకు చల్లారనివ్వాలి. ప్రెషర్ బయటకు పోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఎంతవరకు బాయిల్ అయ్యాయో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చూసారా, బాగా బాయిల్ అయ్యాయి. ఎంత బాగా బాయిల్ అయితే అంత బాగుంటుంది కర్రీ. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. బటరు హోమ్ మేడ్ బటర్ అండి, అందుకే వైట్గా ఉంది. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ రెండు కొంచెం బాగా మెల్ట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీరా, 2 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇవి బాగా కొంచెం మిక్స్ అయ్యాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకున్నాను ఇందులో. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని కొంచెం ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి క్యాప్. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేశాను కదా, ఇవి లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది కదా. ఇలాంటప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలా క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి మనం. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, దీన్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని దీంట్లో 2 పెద్ద సైజు టమాటాని ప్యూరీ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 1 మినిట్ క్యాప్ పెట్టుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా వాటర్ పోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొంచెం పసుపు, తగినంత కారం, అదేవిధంగా కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం దగ్గరగా అయినంత వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 30 సెకండ్స్ మనం ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేసుకుంటున్నాను. దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి.
మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు రాజ్మాకి సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ అనేది మనం జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూను ఆమ్చూర్ పౌడర్ని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసాక క్యాప్ పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు మనం దగ్గర ఉంచాలి. ఇలా దగ్గర అయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి దీంట్లో ఇప్పుడు కొంచెం కాసూరి మేతిని నేను వేసుకుంటున్నాను. మీరు ధనియా ఆకు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు, కొత్తిమీర. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి మనం ఎంత బాయిల్ అయిందో చూసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకొని పైన కొంచెం బటర్ని ఇలా వేసుకొని కొత్తిమీరని ఇలా గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాజ్మా మసాలా మనకి రెడీ అయిపోయింది. ప్రాసెస్ ఏంటని చూసేసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. ఈ రాజ్మా మసాలా కర్రీని మనం రోటీస్తో, నాన్స్తో, అదేవిధంగా రైస్తో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. బాయ్.